హాయ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. చాలా రోజుల తర్వాత నేను ఒక్కడినే మళ్ళీ వీడియో చేస్తున్నాను. లాంగ్ బ్యాక్ చేశాను ఆయిల్స్ గురించి ఒక వీడియో. కాకపోతే అప్పుడు అమ్మ పక్కనే ఉన్నారు. ఇప్పుడు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల అమ్మ అవైలబుల్ లేరు. లైక్ ఒక 1 వీక్‌లో మళ్ళీ మీకు ఖచ్చితంగా కనిపిస్తారు. ఏంటనేది అమ్మే చెప్తారు రీజన్స్. ఆల్వేస్ మిమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసి మీతో అన్ని పర్సనల్ విషయాలన్నీ షేర్ చేసుకునేవాళ్ళ అమ్మ. సో డెఫినెట్గా అమ్మాయి కనిపించి నెక్స్ట్ వీక్ మీకు చెప్తారు. ఏ పండగకి ఇచ్చినా ఇవ్వకపోయినా 3 పండగలకి ఖచ్చితంగా ఆఫర్స్ ఇస్తూ వచ్చాము. ఉగాది ఒకటి, దసరా, సంక్రాంతి. ఉగాది అండ్ ఈద్ 2 ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకొకసారి అందరూ డిస్కౌంట్స్ కావాలని అడుగుతున్నారు. సో 10-20% డిస్కౌంట్స్ ప్రతి ప్రోడక్ట్ మీద ఉంటుంది మీకు. అంటే ఎంత రేంజ్ తీసుకుంటే ఏ డిస్కౌంట్ వస్తుంది అనేది మీరు పర్సనల్గా వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా ఫోన్ చేసే నెంబర్స్కి ఫోన్ చేస్తే మీకు తెలుస్తుంది డీటెయిల్స్. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది అమెజాన్లో కొత్త ప్రోడక్ట్స్ పెట్టండి అండ్ వెబ్సైట్లో కూడా కొన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేయండి అని అడుగుతున్నారు. వెబ్సైట్లో అయితే అమెజాన్ కంటే ఇన్వెంటరీ ఎక్కువే ఉంది, అంటే ఎక్కువ ప్రోడక్ట్స్ ఆల్రెడీ యాడ్ చేస్తున్నాము. ఇంకా కూడా అమెజాన్లో యాడ్ చేయడానికే చూస్తున్నాం కొత్త ప్రోడక్ట్స్. నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, అమెజాన్లో ఇప్పుడు ఏ ప్రోడక్ట్స్ మీరు రెడీగా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఎక్కువగా? లైక్ ఆల్రెడీ ఆయిల్స్ ఉన్నాయి, సోప్స్ ఉన్నాయి, క్రీమ్స్ ఉన్నాయి. ప్యాక్స్లో ట్యాన్ ప్యాక్ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నాము. మీ నుంచి కూడా ఇన్పుట్ తీసుకోవాలనేది నా ఐడియా. అంటే జనాలు ఎక్కువ ఏది కావాలని కామెంట్స్లో అడిగితే అది ఫస్ట్ పెడదాము అని. అమెజాన్తో మేము ఇవ్వలేని ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు హోమ్ డెలివరీ, లైక్ క్యాష్ ఆన్ డెలివరీ. క్యాష్ ఆన్ డెలివరీ మేము మామూలుగా మా వెబ్సైట్ నుంచి కూడా ట్రై చేసాం, కానీ దానికి అంత సక్సెస్ రేట్ లేదు. అంటే జనాలు ఒకసారి ఏమైందంటే క్యాష్ ఇచ్చేశారు, అది మా దాకా రాలేదన్నమాట. క్లయింట్ని అడిగితేమో మేము క్యాష్ ఇచ్చేసామన్నారు అండ్ మా దాకా అది రీచ్ అవ్వలేదు. సో ఎందుకు ఈ రిస్క్? క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ అమెజాన్ నుంచే పెడదాం అనుకున్నాం, అందుకని అమెజాన్ డిస్కంటిన్యూ కూడా చేయలేదు. ఎప్పుడైతే మీకు లాంగ్ బ్యాక్ ఒక వీడియోలో చెప్పాను, మా వెబ్సైట్ స్టార్ట్ చేసిన తర్వాత చిన్నగా అమెజాన్ తగ్గించుకుందాం అనుకుంటున్నాము అనే ఐడియాలో ఉన్నామని చెప్పాను అప్పుడు. కానీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అవైలబిలిటీ ఉండే ఒకే ఒక రీజన్ వల్ల అమెజాన్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది మేము కూడా. అందుకని అమెజాన్లో కూడా ఇంకా చిన్నగా వెబ్సైట్లో ఉండే ప్రోడక్ట్స్ అండ్ మేము కొత్తగా ఈ మధ్య తయారు చేసిన ప్రోడక్ట్స్ కూడా మీకు ఏదైనా నచ్చితే అడగండి. ఎక్కువ కామెంట్స్లో ఏదైతే వచ్చిందో దాన్నే పెడదామని అనుకుంటున్నాము. అండ్ కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉన్నాము. మధ్యలో సీరమ్స్ వచ్చినాయి. సీరమ్స్ చాలామందికి చాలా నచ్చినాయి. క్రిసాన్థమ్ సీరం అనేది ఎప్పటి నుంచో ఉన్నా కూడా అది యాక్చువల్ ఒరిజినల్ సీరం కాదు, జెల్ అంటే కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉంది కాబట్టి దాన్ని సీరం అనేవాళ్ళము. ఒరిజినల్ సీరమ్స్ అంటే మీకు మోస్ట్లీ ట్రాన్స్పరెంట్లో లైక్ పిగ్మెంటేషన్ సీరం అండ్ విటమిన్ సి సీరం, ఇవన్నీ చాలా నచ్చినాయి జనాలకి. ఇంకా కూడా కొత్త ప్రోడక్ట్స్ యాడ్ చేస్తాం, ఉన్న ప్రోడక్ట్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నాము. మధ్యలో మీకు తెలుసు ప్రాబ్లమ్స్, కొన్ని ఇంగ్రీడియంట్స్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ప్రోడక్ట్స్ ఆపేయాల్సి వచ్చింది కంటిన్యూస్గా. అండ్ వాటిని మళ్ళీ అడుగుతున్నారు. కొంచెం కష్టం అండి. లైక్ కొన్ని ప్రోడక్ట్స్ ఏంటంటే మనకి కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత అనుకుంటే కంప్లీట్గా ఈక్వేషన్స్ మారిపోయినాయి. అప్పుడు దొరికే రా మెటీరియల్స్ కానీ ఆ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనకు దొరకట్లేదు. దానివల్ల కొన్ని ఆపేసాం. అది చాలా డీటెయిల్గా కొన్ని ప్రోడక్ట్స్ గురించి అమ్మ ఆల్రెడీ చెప్పారు. కొన్ని మరీ ఎక్కువ డిమాండ్ ఉన్నవి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశాము. అండ్ ఇంకా కూడా మాకు వీలైనంత వరకు ఆ క్వాలిటీ తగ్గకుండా ఉంది అంటే ఖచ్చితంగా పాత ప్రోడక్ట్స్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడానికే ట్రై చేస్తాము. అండ్ మ్యారీగోల్డ్ మీరు 2 years బ్యాక్ ఇప్పటికీ చూసుకుంటే చాలా ఇంప్రూవ్ అయింది, చాలామంది చెప్తున్నారు. అలా ఉన్న ప్రోడక్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దామని, కొత్త ప్రోడక్ట్స్ కంటే. కొత్తవి ఎలాగో వస్తూ ఉంటాయి, బట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ని ఇంకా బెటర్ చేస్తే మీకు బెటర్, మాకు కూడా మరీ ఎక్కువ ప్రోడక్ట్స్ ఇన్వెంటరీ లేకుండా మెయింటైన్ చేయడానికి బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అది కూడా మీకు మీ ఉద్దేశం ఏంటో కామెంట్స్లో రాయండి, దాన్ని కూడా ఖచ్చితంగా కన్సిడరేషన్లోకి తీసుకుంటాము. అండ్ ఆయిల్స్ కూడా మీకు ఆల్రెడీ చాలామంది వాడుతున్నారు మా ఫుడ్ గ్రేడ్ ఆయిల్స్. అండ్ మోస్ట్లీ ఫుడ్ గ్రేడ్ ఆయిల్స్ అనే కాదండి, ఎల్విఎస్ ఆయిల్స్ మెయిన్ యూజ్ ఏంటంటే మీకు ఇచ్చే చాలా ప్రోడక్ట్స్లో రా మెటీరియల్ ప్యూర్ ఆయిల్స్. లైక్ కొన్ని ఆల్మండ్ ఆయిల్ అయితేనేమి, జోజోబా అండ్ కలోంజీ ఆయిల్, ఇవన్నీ మేము మీకు తయారు చేసి ఇచ్చే ప్రోడక్ట్స్లో కూడా రా మెటీరియల్స్ లాగా వాడతాము. అండ్ అఫ్ కోర్స్ 4 మెయిన్ ఆయిల్స్: మస్టర్డ్, సెస్మే ఆయిల్, కోకోనట్ అండ్ గ్రౌండ్నట్ ఆయిల్. ఇవి ఎట్లా మీకు ఫుడ్ గ్రేడ్ ఆయిల్స్ లాగా ఇస్తున్నాము, చాలామంది లైక్ చేశారు. అండ్ వాటిలో
మేమేంటంటే ఇంకా బెటర్ ఇంగ్రీడియంట్, దాంట్లో ఇంగ్రీడియంట్ అంటే ఏముందండి, సీడే కదా, ఆ సీడ్ క్వాలిటీ ఎక్కడ బెటర్గా దొరుకుతుంది అనే దాని మీద ఇంకా మేము చాలా ట్రై చేస్తున్నాము. మోస్ట్లీ అంటే ఆర్గానిక్ అనే సర్టిఫికేషన్ అయితే మాకు పర్ఫెక్ట్గా దొరకట్లేదు. కొంతమంది ప్రొడ్యూస్ చేస్తున్నారు కానీ మేము వెరిఫై చేస్తే తెలిసింది ఏంటంటే ఫేక్ ఆర్గానిక్ సర్టిఫికేట్స్ కూడా చాలా ఈజీగా ఇస్తున్నారని. అందుకని ఆర్గానిక్ అనే పేరు పెట్టడానికి మాకు భయం వేస్తుంది. మేము సింపుల్గా సర్టిఫికేట్ మా దగ్గర పెట్టుకొని ఆర్గానిక్ అని చెప్పేయచ్చు, కానీ దాని ఆథెంటిసిటీ ఎంత ఉంటుంది అనేది మాకు ఐడియా లేదనమాట. అందుకనే ప్యూర్ ఆర్గానిక్ ఆయిల్ అని పెట్టట్లేదు, జస్ట్ కోల్డ్ ప్రెస్డ్ అండ్ వర్జిన్ అని పెడుతున్నాం. వర్జిన్ అంటే సింగిల్ ప్రెస్లో తీసిన ఆయిల్ అని అర్థం. అది కాకుండా ఇంకా ఆయిల్స్ గురించి బెనిఫిట్స్ అనేది మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ కొత్త ఆయిల్స్ కూడా కొన్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాము. అది మేము కొంచెం డిస్కస్ చేసుకొని క్లారిటీ వచ్చాక మళ్ళీ ఒక వీడియోలో మీకు ఏదనేది చెప్తాను. అండ్ ఫైనల్గా వీడియో ఎండ్ చేసే ముందు ఇంకొకసారి డిస్కౌంట్స్ గురించి చెప్తున్నాను. ఉగాది రోజు 30th, 31st of March, 1వ తేదీ, 2వ తేదీ, ఈ 4 రోజులు 10 to 20% డిస్కౌంట్ ఆన్ ఆల్ ప్రోడక్ట్స్. మీరు దేనికి ఎంత డిస్కౌంట్ అనేది స్పెసిఫిక్గా తెలుసుకోవాలంటే డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి, మీకు దాని డీటెయిల్స్ తెలుస్తుంది. అండ్ ఇంకొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నమస్తే.